నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువైమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువైమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు 8 పత్తులను చూశాము. ఇప్పుడు 9వ పత్తులో నమ్మాళ్వారు మనకు దేవాలయములకు వెళ్ళిన, దేవుడిని పూజించిన, ఈ తిరువైమొళి 9వ పత్తులోని 10వ భాగము యొక్క 10 పాశ్రములను చదివిన, ఇవి ఏవి చెయ్యలేని పరిస్థితులలో ఆ భగవంతుడిని మనసులో ప్రతి నిమిషము తలుచుకుంటూ ఉన్న, మన జీవితకాలము పూర్తి అయిన తర్వాత ఆ భగవంతుడు తప్పకుండా తన దగ్గరకు తీసుకుని వెడతాడు అని నమ్మాళ్వారు చెబుతూ, అదే మోక్షము, అదే మన జీవిత పరమార్థము అని ఈ పత్తులో చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు 9వ పత్తు యొక్క పూర్తి అర్థమును చూద్దాము. తిరువైమొళి 9వ పత్తులోని మొదటి భాగము యొక్క అర్థము. మొదటి పాశ్రము. భక్తితో తరించాలి అని అనుకునే వారికి డబ్బుపై ప్రేమతో స్నేహము చేసే భార్యాబిడ్డలు, బంధువులు, జ్ఞాతులు, సేవకుల సాయము కన్నా అష్టదిక్కులను మింగిన సర్వేశ్వరుడి సాయమే చాలా అవసరము. రెండవ పాశ్రము. ఒక్క బాణముతో 7 మద్ది చెట్లను కొట్టిన కాలమేగుడే బంధుమిత్రులు అంటూ జలగల వలె మనల్ని పీక్కుని తినే బంధనాలను తొలగించే సాయము చెయ్యగలడు. మూడవ పాశ్రము. అజ్ఞానముతో డబ్బు చుట్టూ తిరిగే ఈ లోకములో మాయలు చేసే రాక్షసులు నశించున్నట్లు ఉత్తర మధురన పుట్టిన శ్రీకృష్ణుడికి దయకు పాత్రులైన భక్తులై తరించుట తప్ప ఏ రక్షకము లేదు చూడండి. నాలుగవ పాశ్రము. దరిద్రముతో అప్పుల పాలై చనిపోకుండా ఉత్తర మధురలోన పుట్టిన స్వామి కళ్యాణ గుణములే మనలని రక్షించును అని తలిచి తరించుట తప్ప ఏ ఉపాయము లేదు చూడండి. ఐదవ పాశ్రము. చతురులమని తమకు తామే అనుకొని మధురమైన మాటలు మాట్లాడే స్త్రీలతో మధురమైన భోగములను పొందినవారే తర్వాత అవమానును పొందుతున్నారు. అందుకే అదిరిపోయే చేష్టల అసురులు నశించినట్లు ఉత్తర మధురలోన పుట్టిన స్వామి వైపుకు తిరిగి నమస్కరిస్తూ ఆ స్వామి భక్తులై తరించుట తప్ప ఏ ఆనందము లేదు చూడండి. ఆరవ పాశ్రము. ఉన్నదానిని తృప్తిగా అనుభవించకుండా అయ్యో ఏ సుఖము లేదు చూడండి అంటూ పుట్టి నశించక పూర్వము ఐశ్వర్యవంతమైన ఉత్తర మధురలోన పుట్టిన స్వామి కళ్యాణ గుణములనే చెప్పి తరించడమే జీవిత లక్ష్యము అని తెలుసుకోండి. 7వ పాశ్రం యొక్క అర్థము. వేరొకటి లేనే లేదు అని నొక్కి చెబుతున్నాను వినండి. ఈ పెద్ద విశాలమైన భూమిపైన ఉన్న అన్ని ప్రాణులకు కష్టములు తప్పవు. చూశారు కదా, బాధపడినది చాలును. ఇప్పటికైనా ఆ ఉత్తర మధురలోన పుట్టి పశువులను మేపిన స్వామి కళ్యాణ గుణములను నేర్చుకొని ప్రతి నిమిషము జీవించడమే అసలు పద్ధతి. 8వ పాశ్రము. ఆ మాయాలోలుడి దివ్యపాద పద్మములను కీర్తిస్తూ పొద్దు పుచ్చాలి అని అనుకొని నిర్ణయించుకొని ఏ కొరత లేని సుఖమునకు మూలమై ఉన్న ఉత్తర మధురలోన పుట్టిన నా స్వామి కళ్యాణ గుణములనే సాయముగా తీసుకొని కోరుకున్న దానిని పొందవచ్చును. దీనికన్నా ఉత్తమమైనది లేనే లేదు. సుఖపడే తత్వము ఇదే చూడండి. 9వ పాశ్రము. ముందున్న అల్పమైన ఈ బాహ్య ప్రపంచపు సంపద గురించి చెవులను పెద్దగా చేసుకుని నక్కి నక్కి వింటూ మోక్ష సంపదను చెడుగొట్టుకోకుండా అందమైన రంగురంగుల మేడలు ఉన్న ఉత్తర మధురలోన పుట్టిన ఆ శ్రీకృష్ణుడే మనల్ని రక్షిస్తూ ఉన్నాడు అని తెలుసుకోండి. 10వ పాశ్రము. ఈ భూమి భారమును తీర్చి రక్షించడానికి శ్రీకృష్ణుడిగా ఉత్తర మధురలోన పుట్టి నిలిచిన స్వామియే మన సొత్తు అని గట్టిగా నమ్మి ఆ స్వామివారి దివ్యపాద పద్మములను చేరి తరించండి. ఏ సందేహము వద్దు.
మీ సర్వస్వము వానిదే తప్ప వేరొకరిది కాదు. 11వ పాసురం. మాల కలిగిన వక్షమున్న శ్రీకృష్ణుడి కన్నా వేరొకటి లేదు అని ఖచ్చితముగా చెబుతూ పురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్వారు రచించిన స్వచ్ఛమైన ద్రవిడ భాషలో అర్ధవంతపు 1000 పాసురములలోని ఈ 10 పాసురములను చదవగలిగిన వారు దయాహృదయులే. తిరువాయ్మొళి 9వ పత్తులోని 2వ భాగము యొక్క అర్థము. మొదటి పాసురము. చల్లని నీరు నిండిన నిర్మలమైన అలల తామ్రపన్ని నదిగట్టున తిరుపుళ్ళింగుడిలోన పవళించిన స్వామి సర్వేశ్వర, నీ అనుగ్రహము, నీ కమలవాసిని అనుగ్రహము కలగాలి అని ఎప్పటి నుండో నీ గుడిలో నీ కనుసన్నులలో మెదులుతూ వంశపారపర్యముగా నీ భక్తులమై సేవ చేస్తూ వస్తున్న మాపై దయచూపవయ్యా. 2వ పాసురం. అలంకరించినట్లున్న చల్లని తోటల ప్రహారీలు చుట్టిన తిరుపళ్ళింగుడిలో పవళించిన స్వామి ఓ సర్వేశ్వర, సేవ చేసే వంశము నుండి వచ్చినందుకు భూమిని దాటిపోని నీ దివ్యపాద పద్మములకు అందమైన అలంకరణములు చేసే గొప్ప అవకాశమును ప్రసారించావా స్వామి. 3వ పాసురం. నిన్ను నీ లక్ష్మీదేవిని విశాలమైన ఈ ముల్లోకములు సేవిస్తుండగా తిరుపుళ్ళింగుడిలోన పవళించిన స్వామి పడుకున్న దగ్గర నుండి పడుకునే ఉన్నావు. నీ దివ్యమైన మేను నొప్పి పుట్టదా? నిన్ను వెంబడించి నీ కైంకర్య సేవలను చేస్తూ పూర్వము నుంచి నీ సేవకులమై వస్తున్న నీ భక్తులము మాపై దయచూపి నిండు సరస్సులలో ఉన్న తామరల వంటి నీ కన్నులను తెరవవయ్యా. 4వ పాసురం. తిరుపుళ్ళింగుడిలోన పవళించి మన గుణమంగై నగరములోన కూర్చుని ఆ వైకుంఠములోన పడుకొని నిర్మలమైన నా నిండు హృదయమును విడవకుండా నన్నేలుతూ ఉన్న నా స్వామి ఓ సర్వేశ్వర, చల్లని గుణములున్న ఈ ముల్లోకములన్నీ ఆశ్చర్యపడినట్లు మేమందరము పరవశించి నాట్యము చేయినట్లు మాపై దయచూపే పగడము పెదవిపై చల్లని చిరునవ్వుతో నిండు నీటి మేఘమై ఒక్కసారి కనిపించరావయ్యా. 5వ పాసురము. పగడపు పొద కింద శంఖములుండే తామ్రపర్ణి నదితో చెల్లబడిన తిరుపుళ్ళింగుడిలో పవళించిన స్వామి మత్తగజపు దుఃఖము తీరునట్లు కాల్చే కోపముతో సరస్సు వద్దకు గరుత్మంతుడిని నడిపిన నా స్వామి చిరునవ్వుతో విచ్చిన ఎర్రని పగడపు పెదవుల మధ్యన చెల్లని ముత్యపు చిరునవ్వుతో మెరిసే తామర కన్నులతో ఎదురుగా రావయ్యా. 6వ పాసురం. బంగారు కొండ మీద కాలమేఘము వంటి కాంతి కిరీటుడా, కాల్చే కోపముతో గరుత్మంతుడిని నడిపి గొప్ప కోపిష్ఠులైన మాలి సుమాలి అనేవారు అక్కడికక్కడే మరణించేటట్లు కాలాగ్ని కోపపు మంటల చక్రమును విడిచిన స్వామి సమృద్ధమైన చేలతో నిండిన తిరుపుళ్ళింగుడిలోని నా స్వామి మా దుఃఖమును పోగొట్టవయ్యా. 7వ పాసురము. తామర రేకుల చెరువులతో చిట్టిన చిల్లని తిరుపుళ్ళింగుడిలోన పవళించి ఉన్న నా స్వామి దేవతలను ఏలుతున్న నువ్వే మమ్మల్ని కూడా ఏలుతున్నావని గర్వముతో సందడి చేసే నీ భక్తుల గురించి ఈ మూర్ఖపు లోకులు చూస్తుండగా ఏదో ఒకరోజు మా కన్నుల ముందుకు రావయ్యా. 8వ పాసురము. చంద్రుడిని చేరి ఉన్న మేడలు చుట్టిన తిరుపుళ్ళింగుడిలో కొలువై ఉన్న నా స్వామి వైకుంఠములో ఉన్న నీ దివ్యపాద పద్మములను చేరాలి అని ఈ లోకములోని వారు భక్తితో నీ మహిమలను తెలుసుకొని తీయని మాటల పాటలతో నిన్ను కీర్తిస్తున్నామయ్యా స్వామి. 9వ పాసురము. బురదలోన బలిసిన చేపలు, పైరు మధ్యలోన తుల్లిపడుతున్న కొంగలు, అందమైన కొలనులు ఉన్న తిరుపుళ్ళింగుడిలోని స్వామి పదునైన ఆయుధములతో రాక్షస కులముల మృత్యువై ఉన్న స్వామి స్వచ్ఛమైన పూల వంటి నీ దివ్య రూపమును దర్శించాలి అని మూల మెరిగి భక్తితో నిన్ను విడవకుండా కీర్తిస్తున్న మా 2 కన్నులు చల్లబడినట్లు మా ముందుకు రావయ్యా. 10వ పాసురము.
భయంకరమైన ఆయుధములతో బాధపెట్టే రాక్షసుల నుంచి దేవతల దుఃఖమును తీర్చే అమృతము వంటి నా స్వామి, నిండైన పొలములతో చుట్టిన తిరుపుల్లింగుడిలో కొలువై ఉన్న స్వామి, శ్రీదేవి భూదేవి మృదువుగా ఒత్తే నీ దివ్యపాద పద్మములను తాకాలి అని అనుకునే పాపాత్ముడను. నువ్వు రావడమో లేదో, లేదా ఏదో ఒకరోజు నన్ను పిలిపించుకోవడమో చెయ్యవయ్యా. 11వ పాశ్రము. పిలవడమో లేక రావడమో చెయ్యమని శబ్దించే కడలిని చిలికిన స్వామి గురించి నిండు నీటి తామ్రపర్తి నది కలిగిన వళితినాడులోని షడగోపులు అనే నమ్మాళ్వారు తన నోటితో చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఏ ఆటంకములు లేక ముల్లోకములను కొలిచిన ఆ స్వామివారి దివ్యపాద పద్మములను తమ మనసులోన తలుచుకోగలరు. తిరువాయ్మొళి 9వ పత్తులోని 3వ భాగము యొక్క అర్థము. మొదటి పాశ్రము. గొప్ప మహిమ కలిగిన ఒక్కడే 1000 పేర్లను కలిగి ఈ లోకములు 7ంటిని రక్షిస్తున్న స్వామి, నల్లని నిండు మేఘము వంటి శరీరపు శ్రీమన్నారాయణుడే మన సర్వేశ్వరుడు. 2వ పాశ్రం. వాడే ఈ విశాలమైన భూమిని సృష్టించి విడదీసెను, వాడే దీనిని మింగి బయటకు తీసి కొలిచెను, వాడే ఆ బ్రహ్మదేవుడు, శివుడు, ఆ ఇంద్రుడు, వాడే ఈ మిగిలినవన్నీ అని మనము తెలుసుకోగలగాలి. 3వ పాశ్రము. కష్టసాధ్యమైన వేదములలోని అర్థమును తెలుసుకుని నమస్కరించేవారు కష్టసాధ్యుడై ఉన్న ఆ స్వామియే వ్యాధులను పోగొట్టే మంచి మందు అని తెలుసుకోగలరు. 4వ పాశ్రము. మాకు దివ్యమైన పరమ ఔషధము అని అంటూ భోగభాగ్యములతో తులతూగే దేవతలు అందరూ పొగడే ఆ సర్వేశ్వరుడిని, పరమపదమును ఇచ్చే శ్యామల రూపుడు అయిన ఆ శ్రీకృష్ణుడిని, ఆ దేవాది దేవుడిని నువ్వు ఎప్పటికీ విడవకు మంచి మనసా. 5వ పాశ్రం. ఓ మంచి మనసా, పాపాత్ముడిని అయిన నేను అర్థిస్తూ గట్టిగా చెబుతున్నాను. గుత్తులు గుత్తులుగా ఉన్న అందమైన చల్లని తులసిని మాలగా కలిగిన స్వామిని, మనము ఆశ్రయించిన సాటి లేని గొప్ప స్వామిని ఎప్పటికీ విడిచిపెట్టకు. 6వ పాశ్రము. భయంకరమైన యుద్ధములు చేసే రాక్షసులను ముక్కలు ముక్కలుగా నరకడము, అమృతమును చిలికిన పాలకడలిలోని అందమైన లక్ష్మీదేవిని కలిసి ఉన్న స్వామికే చెల్లుబాటు అవుతుంది. 7వ పాశ్రము. భయంకరమైన రాక్షసుడి పెద్ద శరీరమును ఒడిలో పెట్టుకుని పదునైన గోళ్లతో చీల్చిన నారసింహుడు నివసించే పరమాకాశమును చూడాలి అని నా మనసు రాత్రి పగలు తేడా లేకుండా ఒకే రీతిగా ధ్యానిస్తున్నది. 8వ పాశ్రము. పాపపుణ్యములను నాశనము చేసి మళ్ళీ ఏ శరీరమును చేరకుండా జన్మలే లేకుండా చేసి తరింపచేసే స్వామి ఆ వెంకటేశ్వరుడు ఈ భూమిపైన కొలువై ఉన్న ఎత్తైన ఆ వెంకటాద్రికి వెళ్ళి ఆశ్రయించగలిగేవారు గొప్ప భాగ్యవంతులు. 9వ పాశ్రము. మంచి పువ్వులు, నీరు, దీపము, ధూపము, నైవేద్యములతో సేవించడమే శేషపానుపై పవళి ఉంచి ఉన్న నీ దివ్యపాద పద్మములను చేరే మార్గము అని తెలుసుకోలేకపోతున్నాను స్వామి. 10వ పాశ్రము. నీ నాభిలో ఉన్న తామరలో పుట్టిన బ్రహ్మదేవుడు అనుక్షణము నిన్నే అంటిపెట్టుకొని ఉంటున్నాడే. పెద్ద గొడ్డలి కలిగిన తేజోవంతపు శివుడు మొదలగు దేవతలందరూ ప్రతి క్షణము నీకు సేవ చేస్తున్నారే. మరి భక్తుడిని అయిన నేను నిన్ను ఎప్పుడు కీర్తిస్తూ సేవించగలనయ్యా. 11వ పాశ్రము. అంతులేని కళ్యాణగుణ సంపన్నుడి అందమైన దివ్యపాద పద్మముల గురించి కురుకాపురిలోని షటగోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున ఆ వైకుంఠమును చేరగలరు. తిరువాయ్మొళి 9వ పత్తులోని 4వ భాగము. 4వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. నల్లని కాటుక కన్నుల కమ్మలవాసిని
శ్రీదేవిని వక్షస్థలమున చేరి ఉన్న స్వామి, ఓ శ్రీయప్పతి, వెలుగుల కాంతుల చక్రము సుడులు తిరిగే శంఖమును ధరించిన దివ్యకాంతుల స్వామి, ఓ చక్రధారి, నిన్ను సేవించాలి అని నా కన్నులు ఆశపడుతున్నాయి స్వామి. రెండవ పాశ్రము. నల్లని కాటుక కన్నులవాడా స్వామి, దేవతలు మునులు కూడా చూడలేని నిన్ను సేవించాలి అని తలచిన నా మనస్సు అత్యాశతో అల్లాడుతూ పిలుస్తున్నది స్వామి. మూడవ పాశ్రము. వాన పడుతున్నప్పుడు కొండనెత్తి ఆలమందను కాచిన నా స్వామి, నిన్ను పిలిచే నీచమైన నీ భక్తుడను. తప్పిపోయిన కుక్క తన చిన్న తోకను ఊపినట్లు నీ దయ ఎక్కడ తప్పిపోతుందో అని నా మనసు తల్లడిల్లుతో కరిగిపోతున్నది స్వామి. నాలుగవ పాశ్రము. దేవతలకు దానవులకు ఎవరికి ఎప్పటికీ తెలియరాని స్వామి, ఓ నారసింహ, నీ భక్తుడిని అయిన నేను నాకు ఇది కావాలి అని చెప్పి నీ వద్ద పొందగలిగేది ఏమున్నది అని అర్థము పద్దము లేని ఆలోచనలతో నా మనసు కలవరపడుతున్నది స్వామి. ఐదవ పాశ్రము. నారసింహస్వామి, ఓ అపరిచ్ఛిన్నుడా, బ్రహ్మదేవుడిని సృష్టించిన దేవాదిదేవుడా, ఓ ఆనంద స్వరూపుడా, నీలవర్ణపు ఆదిశేషుడిపై పవళించిన దివ్యకాంతుల నీ దివ్యపాద పద్మములను సేవించాలి అనే ఆశతో నాకు మతిపోతున్నది స్వామి. ఆరవ పాశ్రం. ఓ సత్య సంకల్ప, ఓ దేవాదిదేవా, దివ్యకాంతుల అద్వితీయ తేజో సంపన్నుడా, నిన్ను సేవించాలి అనే ఆశ నా హృదయములో నిండుగా నిలిచి ఉండడముతో నా మనస్సు సంతోషముతో నిన్నే ధ్యానిస్తున్నది స్వామి. ఏడవ పాశ్రము. భయంకరమైన హిరణ్యకశ్యపుడి బలమైన గుండెలను గోళ్లతో రెండుగా చీల్చిన నరసింహుడా, దివ్యకాంతులతో నా గుండెల నిండా నిండి ఉన్న నిన్ను సంతోషముతో ధ్యానిస్తున్నాను స్వామి. ఎనిమిదవ పాశ్రము. వేదములలో ఉన్న ఆరుమతముల చేత కీర్తించబడుతూ సకల వస్తువులకు ప్రధానమైన ఆత్మగా ఉన్న స్వామిని దేవతలు సేవించే ఆ శ్రీకృష్ణుడిని నేను కూడా సేవించగలుగుతున్నాను. 9వ పాశ్రము. వైకుంఠలోకపు స్వామికి భక్తుడనై ఉన్న నేను నా రెండు కన్నులతో ఆ స్వామిని చూస్తూ నిండైన గర్వముతో సేవిస్తూ నా పూర్వజన్మ పాపకర్మములు అన్నిటినీ సమూలముగా నాశనము చేసుకుని అమృతమయమైన పాశ్రములను రాగమాలికగా చేసుకుని మధురమైన గానముతో నా స్వామి భక్తులకు చెప్పగలుగుతున్నాను. 10వ పాశ్రము. నిండైన గొప్ప కీర్తి కలిగిన స్వామిని, చక్కని రెక్కల గరుడ వాహనదారుడిని, ఎటువంటి సందేహము లేకుండా ఈ లోకమును కొలిచిన స్వామి దివ్యపాద పద్మములను పొందాలి అని తలచినంతనే ఆ స్వామి ఇతడు నా భక్తుడు అని తలచి తన పరిపూర్ణమైన దయను నాకు ప్రసాదించెను. 11వ పాశ్రము. ఎదురు వచ్చిన మదపుటేనుగును చంపిన శ్రీకృష్ణుడి గురించి బురదతో నిండిన చేలు నిండిన అందమైన కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్వారు 100 పాశ్రముల చొప్పున చిప్పిన ఈ గొప్ప అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు గొప్పవారైన ఆ దేవతలతో సరిసమానమైన మనస్సు కలిగిన గొప్ప భాగ్యవంతులు అవుదురు. తిరువాయ్మొళి 9వ పత్తులోని 5వ భాగము. 5వ భాగము యొక్క అర్థము. మొదటి పాశ్రము. ఓ ఆడకోకిలలారా, నాకేమి కావాలో నాకు తెలియక నా ప్రాణములు పోతూ ఉంటే నా ప్రాణానికి ప్రాణమై ఉన్న నా శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా కాకుండా మీరు మీ ప్రాణము కన్నా ఎక్కువై ఉన్న మీ మగపక్షిని ఇక్కడ నుండే పిలుస్తూ నా ప్రాణములను తోడేస్తున్నారు. 2వ పాశ్రము. జంటగా కలిసి కరిగిపోతున్న క్రౌంచపక్షుల్లారా, ఆశ్చర్యకరుడు అయిన ఆ గోవిందుడు వట్టి అబద్ధాల కోరు అని తెలుసుకున్న నా దగ్గర ఏమున్నది కనుక నా ప్రాణములన్నీ ఎప్పుడో వాడి చేతులలోకి వెళ్ళిపోయాయి.
మూడవ పాశ్రము. ఓ క్రౌంచ పక్షుల్లారా, వాడి చేతులలోనే నా పరిపూర్ణమైన ప్రాణములు ఉన్నాయని చెప్పినా మీరు నా చుట్టుపక్కలకే వచ్చి మీ ఆటపాటలలో మునిగి తేలుతున్నారు. పుణ్యమే చెయ్యని పాపాత్మురాలిని అయిన నా ప్రాణము ఇక్కడ ఉన్నదా అసలు? మీ ఏకాంతపు వాసన శబ్దమును వింటూ నేను ఇక్కడ ఏ విధముగా నిలవగలను? నాలుగవ పాశ్రము. ఓ నెమళ్ళలారా, నా మాటలు విని కూడా మాయాలోలుడు అయిన నా శ్రీకృష్ణుడు రాకున్నాడు. పెద్దగా అరవకండి. నా మాట, నా మనసు, నా చేతలు అన్నీ వాడి దగ్గరే ఉండిపోవడంతో నిలవలేని ప్రాణమున్న నా శరీరము బాధపడుతున్నది. ఐదవ పాశ్రము. చిట్టి చిట్టి చిలకల్లారా, మధ్యలో వచ్చి మీరు చెప్పే విషయంలో వినే ఓపిక నాకు లేదు. తన మాయాజాలముతో ఈ 7 లోకములను తీసుకున్న శ్రీయపతి నా ప్రాణములను ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాడు. ఆరవ పాశ్రము. అజ్ఞానముతో పెంచిన నా మంచినే తలుస్తున్న ఓ చిట్టి చిలక, మధురమైన నీ పలుకులతో గొణగకు. నాకు పరిపూర్ణమై ఉన్న నా స్వామి, ఎర్రని నీ పెదవుల వంటి అదరము, కన్నులు, చేతులు, పాదములు కలిగిన చెల్లని శ్యామల వర్ణపు స్వామి నాతో కలిసి నన్ను ఎడబాసెను. ఏడవ పాశ్రము. విల్లువలే వంగి నీలమణి కాంతులతో విలసిల్లే శ్రీకృష్ణుడి వలె ఆకాశములో మెరిసే మేఘములారా, కలిసి విడిచిన ఆ స్వామి అందమైన తామర కన్నులను, పెదవులను మరిచిపోలేని నాకు మీ రూపమును చూపి నా ప్రాణములను తీయకండి. ఎనిమిదవ పాశ్రము. ఓ చిట్టి చిలకల్లారా, నా ప్రాణములకు అది మృత్యువు వలె ఉన్నది అని ప్రార్థిస్తున్నా మీరు కూడా శ్రీకృష్ణుడి దివ్యనామమునే గొణుకుతూ చంపుతున్నారు. నీతివంతులు మీరు అని చల్లని అన్నములో పాలు, పెరుగు పోసి పెట్టి మాటలు నేర్పినందుకు నాకు బాగానే శాస్తి జరుగుతున్నదే. తొమ్మిదవ పాశ్రము. చిన్ని చిన్ని తుమ్మెదల్లారా, రాగములు తీసే ఆ గండు తుమ్మెదలతో కలిసి గానము చేయకండి. పుండిపై ఈటి గుచ్చుకున్నట్లుగా ఉన్నది మీ గానము. చల్లని నిండు నీటి చెరువులలో నా తామరలు విచ్చినట్లుగా ఉన్న పెద్ద పెద్ద కన్నుల స్వామి ఆ శ్రీకృష్ణుడు నా ప్రాణములను మాత్రమే తీసుకొని నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు. 10వ పాశ్రము. గుంపులు గుంపులుగా ఉన్న సారస పక్షుల్లారా, అందమైన ఆభరణముల వలె మెరిసే నిండైన ఈ శరీరము క్రమక్రమముగా పోదలచినప్పుడు గొప్ప సుఖము లభించిన లాభము ఏమున్నది? 11వ పాశ్రము. ఎల్లకాలమును సుఖమును కలగచేస్తూ నిండైన గొప్ప భాగ్యమును అనుగ్రహించిన స్వామి ఆ ఆశ్చర్యుడి గురించి అందమైన కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్వారు సారించిన 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి గురించి ఈ ముల్లోకములు కరిగిపోవును. తిరువాయిమొళి 9వ పత్తులోని 6వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. దారంతా కలువలు వికసించే తిరుకాట్కరై నగరమున అమరి ఉన్న మాయాలోలుడి దివ్యలీలలను తలుచుకున్నప్పుడల్లా నా ఆత్మ లోపల పెరిగిన ఆర్తిని భరించలేక నా మనసు కరిగిపోతున్నది. అయ్యో, నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయుడును అవుతున్నాను. 2వ పాశ్రం. తలుపులోన చిన్న మాట కదిలినా పాపహర గుణములను పాడుతున్న నా ఆత్మ పరితపిస్తూ నా మనసు శిథిలమై కరుగుతున్నది. తిరుకాట్కరైలో ఉన్న నా స్వామి, నేను నీకు ఏ విధముగా సేవ చెయ్యాలో తెలుసుకోలేకున్నానయ్యా. 3వ పాశ్రము. నీ మంచితనముతో నన్ను వంచించి నా మనసులోకి ప్రవేశించి నీపై ఆర్తి కలిగేటట్లు చేసుకొని నువ్వు నా అంతరాత్మవై నా ఆత్మను అనుభవిస్తున్నవో నీలమేఘస్వామి, ఐశ్వర్యవంతమైన తోటలతో చుట్టిన అందమైన కాట్కరైలోని నా స్వామి, నీ మోసమును నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా. 4వ పాశ్రము. ఈ లోకమంతా ఆ స్వామిలోనే ఉన్నది అన్న సంబంధముతో
తాను కూడా ఆ స్వామిలో ఉన్నాను అని అనుకొని పరిపూర్ణమైన ఆత్మానందాన్ని అనుభవించాలి అని తలచిన చెడ్డదైన నా ఆత్మ పరిమళించే తోటలున్న అందమైన తిరుకాట్కరై నగరములోని సర్వేశ్వరుడి వ్యామోహములో పడిపోయినది అని నాకు అర్థమవుతున్నది. 5వ పాశ్రము. ఐశ్వర్యమును కలగజేసే అందమైన తోటల తిరుకాట్కరై నగరములోని శ్యామలవర్ణుడైన శ్రీకృష్ణుడు నన్ను అనుగ్రహించే వాడి వలె వచ్చి మాయతో నా లోపల చేరి నా శరీరమును నా ఆత్మను ఒకేసారి అనుభవిస్తున్నాడు. 6వ పాశ్రము. జరిగిన మోసమును తెలుసుకున్న నా ఆత్మ నిస్సారమైపోయి పగలు రాత్రి దీనముగా ఘోషిస్తూ సర్వాన్ని అనుభవించిన మాయాలోలుడు ఆ శ్రీకృష్ణుడున్న తిరుకాట్కరై నగరమునే కీర్తిస్తున్నది. 7వ పాశ్రము. దరిచేర్చుకునే వాడి వలె వచ్చినవాడు తన ఆత్మను తినే మోసగాడు అని తెలుసుకోలేని నా మనస్సు తన సర్వస్వాన్ని అర్పించి ఆశ అనే మనోవ్యాధితో తిరుకాట్కరై నగరములో ఉన్న నా స్వామి, ఓ శ్రీకృష్ణ అని అంటూ ఆ స్వామిని తలుస్తూ శిథిలమై కరిగిపోతున్నది. 8వ పాశ్రమం. సుందరమైన తిరుకాట్కరై నగరములోని స్వామి నల్లని నీటి మబ్బు వలె ఉన్న స్వామికి భక్తుడిని అయినందువలన వాడు నాకు ఏ ఉపకారము చెయ్యకుండా ప్రతిరోజు వచ్చి నా ఆత్మను బాధ పెడుతూ నన్ను పరిపూర్ణముగా అనుభవిస్తూ నా సర్వస్వాన్ని తీసుకుంటున్నాడు. 9వ పాశ్రమం. పెద్ద పెద్ద ఆకుల మధ్యన ఉన్న తామర పువ్వుల కన్నులతో పగడపు పెదవి కలిగిన నల్లని మేఘవన్నపు మేనుతో 4 విశాలమైన భుజములతో సముద్రవర్ణుడు అయిన దేవతామూర్తి అయి అందమైన తిరుకాట్కరై నగరములో నివాసం ఏర్పరచుకున్న స్వామికి నా ఆత్మ లొంగిపోయినది. 10వ పాశ్రమం. అనుభవించాలి అని దగ్గరగా చేరిన నా ఆత్మను వదిలిపెట్టి ముందుగా నా శరీరమును నా ప్రాణములను తీసుకుని నన్ను మొత్తము పీల్చి పిప్పి చేసిన తిరుకాట్కరై నగరములోని మేఘవన్నపు స్వామి మంచి రసికుడే. 11వ పాశ్రమం. కంసుడిని చంపిన భగవంతుడి గురించి ఎత్తైన ప్రహారీల అందమైన కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్ళు వారు చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున మాంసము నిండిన ఈ శరీరములను పోగొట్టుకుని వారి జన్మలను నాశనము చేసుకొనగలరు. తిరువాయ్మొళి 9వ పత్తులోని 7వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. వనముల మధ్యన ఉన్న ఉప్పు నీటి కాలువలోని ఆహారమును వెతుకుతూ వయ్యారముగా తిరిగే ఎర్రకాళ్ల సారసపక్షుల్లారా, తలపై తేనె నిండిన తులసి పూల కిరీటముతో తిరుమూలిక్కలమున నివసించే కుంభనర్తకుడి దగ్గరకు మీరు మీ బంధువులతో కలిసి దూతలుగా వెళ్ళి చెప్పిరారా. 2వ పాశ్రమం. బంధువులందరితో కలిసి హాయిగా తిరిగే నీటి కోళ్లలారా, నా బంధువులు అందరూ కలిసి తిట్టేటట్లు నన్ను విడిచిపెట్టి అందమైన తిరుమూలిక్కలమున తన భక్తులతో ఉండిపోవడము న్యాయమేనా అని అడిగిరారా. 3వ పాశ్రమం. సరస్సులలోని ఆహారమును వెతికే కొంగల్లారా, చల్లని తిరుమూలిక్కలమున నివసించే స్వామి ఎర్రని తామర కన్నులు, ఎర్రని చేతులు, ఎర్ర కాళ్ళు, ఎర్రని పండు పెదవితో కమలపు ఆకుల వలె ఉన్న దివ్య రూపపు స్వామిని ఇది తగునా అని అడిగిరారా. 4వ పాశ్రము. దివ్య రూపపు నా స్వామి దగ్గరకు పాపాత్మురాలిని అయిన నేను పంపగా తిరుమూలిక్కలము అనే అందమైన నగరమునకు దూతగా వెళ్ళిన ఓ నిండు నీటి మేఘములారా, మీ దివ్య రూపమును ఆమెకు చూపించండి అని ఆ స్వామిని మీరు అడిగితే ఆ స్వామి మీ శరీర కాంతిని పోగొట్టి నిర్మలమైన ఆకాశము నుండి మిమ్మల్ని తరిమే వేస్తాడేమో. 5వ పాశ్రము. ప్రశాంతమైన నీలి ఆకాశములో చక్రము వలె మెరుస్తూ పరిగెడుతున్న నిండు నీటి మేఘములారా, తిరుమూలిక్కలమున నివసించే దివ్యకాంతుల వైకుంఠనాథుడు
పాపాత్మురాలుని అయిన నా మనసులో నివసిస్తున్న తేనె జుట్టు కలిగిన స్వామి వద్దకు దూతగా వెళ్ళి నా గురించి చెప్పిరారా. 6వ పాశ్రము. ఓ తుమ్మిదలారా, చెప్పిరారా. శ్రీదేవిని వక్షస్థలమున ఉంచుకొని తేనె పూల తోటలున్న తిరుమూళిక్కలమున నివసించే అందమైన నా స్వామి వద్దకు దూతలుగా వెళ్ళి మీ నోటిలో నిండి ఉన్న తియ్యటి మాటలతో మధురమైన నా బాధను చెప్పగలిగితే నా గాజులు మళ్ళీ మెరుస్తాయేమో. 7వ పాశ్రము. విశాలమైన తోటలలోని ఓ నీటి కోళ్ళలారా, నా మెరిసే నా గాజులను నా వస్త్రములను తీసుకొని పాపాత్మురాలిని అయిన నన్ను మాత్రము వదిలి వెళ్ళిన కీర్తివంతుడు తిరుమూళిక్కలమున నివసించే దివ్యకాంతుల అదరపు పద్మనేత్రుడిని చూశాను అని ఏదో ఒక రోజున మధురమైన గొప్ప మాటలతో నాకు చెప్పరా. 8వ పాశ్రము. మనస్సును దోచే రంగులతో విశాలమైన తోటలలో ఆహారమును వెతుకుతూ తిరిగే తుమ్మిదలారా, పెద్ద పెద్ద ప్రహారీలా తిరుమూళిక్కలమున నివసించే రెల్లు పూలమైనపై అందమైన కిరీటము ఉన్న స్వామికి నా గురించి ఏదో ఒకటి చెప్పిరారా. 9వ పాశ్రము. నిండి నీటిలో తిరిగే నీటి కోళ్ళలారా, నీరు నిండిన విశాలమైన కన్నులు ఎండిపోయి మిరిసే నా గుండెలు వివర్ణమైపోవునట్లు ఎడబాయడం మీకు తగునా అని అందమైన చక్రమును చేత ధరించి తులసి కిరీటముతో తిరుమూళిక్కలమున నివసిస్తున్న నా స్వామిని అడిగిరారా. 10వ పాశ్రము. విశాలమైన నిండు నీటిలో ఆహారమును వెతుకుతూ తిరిగే మందగమనపు వయ్యారపు హంసల్లారా, నా శరీరమంతా నీరసించి నా ఒంటి మీద బట్టలు జారిపోయి నాలోని ఆత్మ పోకముందే ఆ తిరుమూళిక్కల నివాసి నా స్వామికి ఇది తగదు అని చెప్పిరారా. 11వ పాశ్రము. తిరుమూళిక్కలములో నివసించే దివ్యకాంతల స్వామిని విడవలేక ఎడబాటు నిండిన మధురమైన పలుకులతో అందమైన కురుకాపురిలోని శటకోపులు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి వ్యాధులన్నీ పారిపోవును. తిరువాయ్మొళి 9వ పత్తులోని 8వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. తమ తమ హృదయములలో నిలుపుకోవాలి అనే కోరిక కలవారి పాపములన్నిటినీ నాశనము చేసి వికసించిన పూల తోటలు చుట్టిన తిరువాయనలోని స్వామి పరితపిస్తున్న నాకు గొప్ప భాగ్యమును ప్రసాదిస్తాడా. 2వ పాశ్రము. తీగ నడుము కలిగిన కమలవాసిని లక్ష్మీదేవికి నాథుడు, పదునైన ఈటె కన్నుల అమ్మాయకపు గోపబాల రాధకు నాథుడు వచ్చి చేరిన చోటు తోటల తిరునావాయి నగరమునకు నేను నిండు భక్తితో ఎప్పుడు చేరగలనో కదా. 3వ పాశ్రము. తన మనస్సులో తలుచుకునే నిరంజనుడు అయిన శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్న తిరునావాయి నగరములోని ప్రవచనములకు ఎప్పుడు వెడతానా అని ఆనందముతో ఎదురు చూస్తున్నాను. 4వ పాశ్రము. పొడవైన పూల తోటలు ఉన్న తిరునావాయి నగరములో కొలువై ఉన్న స్వామి చేపకన్నులతో అమాయకముగా ఉండే రాధకు నాథుడా, తిరుగులేని నీ సేవా భాగ్యమును ప్రసాదించే మంచి రోజు ఎప్పుడో నేను తెలుసుకోలేకున్నానయ్యా. 5వ పాశ్రము. ఆ లక్ష్మీదేవికి వల్లభుడు, ఈ భూదేవికి నాథుడు, అన్ని లోకములలోని ప్రాణులందరికీ దేవాది దేవుడై ఉన్న వైకుంఠనాథుడు ఆశతో వచ్చి నివసించి తిరునావాయి నగరమును నా కన్నులారా చూసి ఆనందించు రోజు ఎప్పుడో కదా. 6వ పాశ్రము. తుమ్మెదల నుండి నా పూల తోటలున్న తిరునావాయి నగరము మీద అభిమానముతో కొలువై ఉన్న గోపకుల గోవిందుడా, ఇక్కడ నుంచే నా కన్నులతో నిన్ను చూస్తూ సంతోషముగా సేవిస్తున్నానయ్యా. 7వ పాశ్రము. దేవతల విరోధులు అయిన దానవులను చంపి బలిచక్రవర్తి నుండి భూమిని తీసుకుని తిరునావాయి నగరమున నివసించే నారాయణమూర్తి, అయ్యో వీడు నా భక్తుడు అని అంటూ నాపై జాలి చూపవయ్యా. 8వ పాశ్రము. సుందరమైన తిరునావాయి నగరములోని నా స్వామి, నిండైన దయ్యతో నాలోని అజ్ఞానమును దూరము చేసి జ్ఞానమును ప్రసాదించి భక్తుడిగా చేసుకున్న నన్ను నీ వాడిని అనుకొని
నాపై జాలి చూపి అందమైన నీ దివ్యపాద పద్మముల క్రిందకు చేర్చుకోవయ్యా. 9వ పాసురము. దేవతలకు ఋషులకు మొలమై ఉన్న స్వామి, సేవించడానికే కష్టసాధ్యమై ఉన్న స్వామి, సాటిలేని గొప్ప ముల్లోకములను ఏలే స్వామి, స్వయముగా వచ్చి నివసిస్తున్న తిరునావై నగరమునకు వెళ్ళాలి అని అనుకోని వారు ఎవరున్నారయ్యా? 10వ పాసురము. పూలగుత్తల తోటలు చుట్టిన తిరునావై నగరమునకు వచ్చి కొలువై ఉన్న స్వామి, ఓ దివ్యమణివర్ణుడా అని అంటూ చేరగలిగే రోజు ఎప్పుడా అని ఎదురు చూస్తూ కలతపడుతున్న మనసుతో నా స్వామి, ఓ శ్రీయప్పతి అని పిలుస్తున్నానయ్యా. 11వ పాసురం. మెరిసే మేడల తిరునావై నగరంలో ఉన్న స్వామి గురించి దక్షిణ కురుకాపురిలోని శటగోపులు అనే నమ్మాళ్ళవారు రాగమయముగా ద్రవిడ భాషలో చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఈ భూమిపైన గొప్పవారై మల్లెల చల్లదనమును అనుభవించగలరు. తిరువాయ్మొళి 9వ పత్తులోని 9వ భాగం యొక్క అర్థము. విచ్చిన తామర కన్నుల గోపకుల సింహశ్రేష్ఠుడు, రాసలీలలాడే గోవిందుడు పట్టుకున్నట్లుగా ఉన్న ఈ మల్లెల వాసనలు నా లేత గుండెలను చీలుస్తుండగా, సాయం సంధ్యా సమయమున కనిపించే ఆ ఎర్రని మేఘములు మధురమైన ఈ గానము ఒంటరిని అయిన నా గుండెలను కోస్తూ బాధ పెడుతున్నాయి. అయ్యో, ఏమి చెయ్యాలో తెలియకున్నదే. 2వ పాశ్రము. విశాలమైన ఈ భూమిని సృష్టించి విడదీసి మింగి ఉమ్మి కొలిచి రక్షిస్తూ యుద్ధములు చేసే అసురుల పాలిట మృత్యువై ఉన్న స్వామి గుడిగంటలు వేణుగానమై వినిపిస్తూ ఉండగా, మాయాలోలుడు అయిన గోవిందుడు ఇక రాడు అని తెలిసి వేడి సెగలలో రగిలిపోతున్న ఒంటరి నా ప్రాణములను కాపాడగలిగేవారు ఎవరో కదా. 3వ పాశ్రము. తామర కన్నులు, ఎర్రని అదరము, నల్లని పొడవైన జుట్టు, 4 భుజములతో నా హృదయంలో నిండిపోయిన మాయాలోలుడు ఆ శ్రీకృష్ణుడు లేతగుండెలు మెత్తబడగా సన్నని నడుము వణుకున్నట్లు 2 శరీరములొక్కటిగా చేసిన కలయిక నుండి నన్ను విడదీసి నయవంచకుడై తన విరహములో నన్ను పడవేసి పాపము చేసిన నా మనసును చీల్చివేస్తున్నాడు. 4వ పాశ్రము. చల్లని ఈ పిల్లగాలి పాపము చేసిన నా మనస్సును వేడి గాల్పుల సుడిగాలై నిలువున చీలుస్తుండగా, మత్తెక్కించే నిండు చంద్రుడి విరహపు చూపులకు మెత్తని పూలపానుపు వేడి పక్కాయెను. తుమ్మెదలు తొక్కి పడవేసిన పువ్వుల వలె అందమైన రెక్కల గరుడవాహనదారి తొక్కిన నా ఆత్మలోని ఆడతనము అణగక నన్ను బాధ పెడుతుండగా, అయ్యో, ఇక నా మనసుకు సాయమేమున్నది. 5వ పాశ్రము. నా మనస్సుకు ఏ సాయము లేకపోవడముతో ఆవలు చేరే ఈ సంధ్య వేళ ఆ గోవిందుడి వేణుగానము నా లేత గుండెను చీల్చివేస్తున్నది. నాకు సాయపడే చెల్లులు నాకంటే ముందుగానే వాడి గురించి పడిచేస్తున్నారు. అయ్యో, వాడి అనుగ్రహమును పొందడమే కష్టమవుతున్న ఈ చిన్న గుండెతో నా ప్రాణములను ఎలా రక్షించుకోవాలో నాకు తెలియకున్నదే. 6వ పాశ్రము. వాడి దయలేనిదే ఏ అనుగ్రహము రాదు. వాడి దయను పొందే వరకు నా ప్రాణములు నిలవలేకున్నవి. శివుడితో పాటు బ్రహ్మదేవుడిని, అందమైన శ్రీదేవిని కలిసి ఉన్న ఆ స్వామి దివ్య శరీరము నా ప్రాణములను చీల్చివేస్తుండగా, వాడి దయను పొందడమే కష్టమవుతున్న నా మంచి మనసు ఉదయించే పగటి సంధ్యను చూడగలుగుతుందో లేదో ఎవరికి చెప్పను, ఏమని చెప్పను తల్లుల్లారా. 7వ పాశ్రము. ఓ తల్లుల్లారా, ఎవరికి చెప్పను, ఏమని చెప్పను. భయంకరమైన యుద్ధమును చేసే మేఘము వంటి నీలివర్ణపు శ్రీకృష్ణుడు చేసిన మోసముతో ఒంటరి అయిన నా మంచి మనసు తిరిగి నా ఆత్మలోన ఇమడలేకున్నది. ఈనతీగల పంచమధ్వనితో చెల్లని పచ్చని గంధముతో కలిసిన అగరు పొగలు మత్తెక్కించే మల్లెల వాసనలతో చెల్లని పిల్లగాలి పైకి వస్తున్నది. అయ్యో,
8వ పాశ్రము. ఇలా కలిసి అలా ఎడబోసిన ఆ శ్రీకృష్ణుడు చేసిన మోసము ఆ శ్రీకృష్ణుడి కన్నా చాలా భయంకరమైనది. మత్తెక్కించే మల్లెల పరిమళముల మందగమనపు చల్లగాలి గంధపు వాసనలను తీసుకొని పాడుబడ్డ సంధ్యారాగముగా మారి గోపికలను అనుగ్రహించడానికి ఊదిన మధురమైన వేణుగానమై నన్ను బ్రతకనీయకున్నది. 9వ పాశ్రము. ఆ తీయని వేణుగానమునకే బ్రతకలేకపోతున్న నాకు చతురోక్తుల మధ్యన అలంకరించిన కన్నులతో ఒకరికి సైగలు చేస్తూ, మరొకరితో మాటలాడుతూ, వేరొకరి గురించి పాటలు పాడుతూ మాయ చేస్తున్న ముద్దుమోమును చూడాలి అని సాయంకాలమున ఆ మాయాలోలుడు రాలేదు అని ఎదురు చూస్తున్న గోపికలు ఆ శ్రీకృష్ణుడి గురించి ఎంత పరితపించిపోయి ఉంటారో నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. 10వ పాశ్రము. సాయంకాలమైనా కూడా మాయాలోలుడు రాలేదు సరికదా. ఆవుల మంద మధ్యన కదులుతున్న గంటల చప్పుడు, తెల్లని చంద్రుడి వెన్నెలల మధ్యన వికసించిన నల్లని కలువలు, మల్లిలలోన మునిగి తేలుతున్న తుమ్మిదల ఝూంకారము సముద్ర ఘోషవలే ప్రతిధ్వనిస్తుండగా, అయ్యో వీటి అన్నిటి మధ్యన నేను ఎలా బ్రతకగలను? 11వ పాశ్రము. వాడిని విడిచిపెట్టి ప్రాణములతో ఉండలేని అందమైన గోపికలు సంధ్యా సమయంన విరహముతో చెప్పిన అందమైన మాటలను కురుకాపురిలోని మారన్ వంశపు శటగోపులు అనే నమ్మాళ్వారు ఈ భూమిని మింగి ఉమ్మిన స్వామి గురించి చెప్పిన అర్ధవంతపు ఈ ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను ఆ స్వామిని చేరాలి అనుకునేవారు అందరూ కలిసి పాడుతూ బ్రతకండి. తిరువైమొళి 9వ పత్తులోని 10వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. కావేరి అలలు తాకే ప్రహారీలు చుట్టిన తిరుక్కన్నపురములో మర్యాకుపై పవళించినట్లున్న స్వామి దివ్యపాద పద్మములపై తామర పువ్వులను ఉంచి మీ పాపములు పోవునట్లు ఆర్తితో రాత్రనక పగలనక సేవించి తరించండి. 2వ పాశ్రము. ఎండ్రకాయలు తిరిగే పొలముల చుట్టూ ఉన్న చెరువుల వద్ద వెండితో కట్టబడిన గోపుర ప్రాకారములు కలిగిన తిరుక్కన్నపురములోని స్వామిని తలుస్తూ ప్రతిరోజు తేనె నిండిన వికసించిన పూలతో పూజిస్తూ ఆ స్వామిని ఆశ్రయించి సంతృప్తితో బతకండి భక్తులారా. 3వ పాశ్రము. బాధలతో నిలకడలేని మనస్సు కలిగిన అందరూ కలిసి ఏకమై తుమ్మిదలు రాగాలాపన చేసే తోటలు నిండిన తిరుక్కన్నపురములో కొలువై ఉన్న స్వామి అండపిండ బ్రహ్మాండాధిపతి దేవాదిదేవుడు అయిన ఆ సర్వేశ్వరుడికి వాడిపోని పూలను సమర్పిస్తూ పూజిస్తూ ఆశ్రయించండి. 4వ పాశ్రము. ఆకాశమును తాకే ప్రాకారములు కలిగిన తిరుక్కన్నపురమును కోరి వచ్చి కొలువై ఉన్న ప్రశాంతమైన లేడి చూపుల రాధాలోలుడికి వాడిపోని తీయని తేనె నిండిన పూలను సమర్పిస్తూ ఆశ్రయించండి. ఆ స్వామియే మిమ్మల్ని రక్షించును. 5వ పాశ్రము. భూమిని రక్షిస్తున్న సర్వేశ్వరుడు చుట్టూ రక్షణ ప్రాకారములు కట్టబడి ఉన్న తిరుక్కన్నపురములో కొలువై ఉన్న స్వామి వైకుంఠమును ప్రసాదించే దేవాదిదేవుడు భక్తితో తనను ఆశ్రయించే భక్తులను రక్షిస్తున్నాడు. 6వ పాశ్రము. ఎర్రని బంగారపు శరీరఛాయ కలిగిన శ్రీ హిరణ్యకశిపుడి శరీరమును చీల్చిన నారసింహుడు మంచి బంగారముతో చెక్కబడిన గుడిగోపుర ప్రాకారములు కలిగిన తిరుక్కన్నపురముపై అభిమానముతో శాశ్వతముగా ఉండిపోయిన స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించే వారికి ఎల్లప్పుడూ మంచే జరుగును. 7వ పాశ్రము. తనను కోరి ఆశ్రయించే వారందరికీ కొంగుగా బంగారమైన భక్తసులభుడు శాశ్వతమై ఉన్న దేవాదిదేవుడు పొలములతో చుట్టబడిన చెరువులలో చేపలు తుల్లిపడే తిరుక్కన్నపురములో నిండుగా కొలువై ఉన్నాడు. 8వ పాశ్రము. మణిమాణిక్యములు పొదగబడిన బంగారముతో నిర్మించిన గుడిగోపుర ప్రాకారముల తిరుక్కన్నపురములోని స్వామి భక్తసులభుడు అయిన ఆ వైకుంఠనాథుడి దివ్యపాద పద్మములను అనుక్షణము ఆశ్రయించే వారి వద్దకు ఏ రోగములను రానియకుండా చేసి వారి పూర్వజన్మ పాపపుణ్యములను పోగొట్టి మరలా జన్మలు లేని ఆ వైకుంఠమునకు చేర్చును. 9వ పాశ్రము.
వేదాంతులు అభిమానించే తిరుక్కన్నపురములో కొలువై ఉన్న ఆదికారణుడిని ఆశ్రయించిన వారి కష్టములు నశించిపోగా ఏ దుఃఖములు ఉండవు అని తెలుసుకొని ఏ దోషము అంటని ఆ స్వామి దివ్యపాద పద్మములను పూజిస్తున్న నాకు లోటు ఏమున్నది? 10వ పాశ్రము. రాళ్లతో కట్టబడిన గుడి గోపుర ప్రాహారీలు కలిగిన తిరుక్కన్నపురంలోని స్వామి ఆ లక్ష్మీ వక్షస్థుడు గురించి చుట్టుపక్కల వారికి చెప్పుకుంటూ ప్రతిరోజు మనసును తలుచుకుంటూ ఉన్న నాకు కొరత ఏమున్నది? 11వ పాశ్రము. పక్కకు వచ్చి పట్టుకునే పాపపు పట్టు నుండి బయటపడాలి అనుకునేవారు ఎత్తైన మేడలు నిండిన కురుకాపురి నగరములోని షడగోపులు అనే నమ్మాళ్ళ వారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదువుతూ ఆ స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించండి.